స్నేహితులారా, ఈరోజు మనం మాట్లాడబోయేది భారతదేశంలో అత్యంత పవిత్రమైన, కఠినమైన, ఆధ్యాత్మికమైన యాత్రల్లో ఒకటైన శబరిమల యాత్ర గురించి. ఈ యాత్ర కేవలం ఒక దేవాలయ దర్శనం మాత్రమే కాదు. ఇది ఒక తపస్సు, ఒక శవాసం, ఒక శరీర మనసు ఆత్మశుద్ధి ప్రక్రియ. ఏటా లక్షలాది మంది భక్తులు స్వామి శరణమయ్యప్ప అని నినదిస్తూ కర్ణాటక, కేరళ అరణ్యాల మధ్య 41 రోజుల వ్రతంతో శబరిమల కొండపైకి చేరుకుంటారు. ఒక్కసారి ఊహించండి, అంత కఠినమైన యాత్రను ఎందుకు చేస్తారు? ఆ రహస్యాన్ని మనం నెమ్మదిగా, లోతుగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది అయ్యప్ప స్వామి ఎవరు అని. అయ్యప్ప స్వామి శివుడు, విష్ణువు, మోహిని అవతారం, వారి ఐక్య రూపం. సముద్ర మథనం సమయంలో దేవతలు, రాక్షసుల మధ్య అమృత స్వాధీనం కోసం విష్ణువు మోహిని అవతారం తీసుకున్నాడు. ఆ మోహిని సౌందర్యానికి శివుడు ఆకర్షితుడై ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడే అయ్యప్ప స్వామి. ఆ శిశువు అడవిలో పాండాలం రాజుకు లభించాడు. రాజు దంపతులకు సంతానం లేకపోవడంతో ఆశీర్వాదంగా ఆ బాలుడిని తమ కుమారుడిగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు కలవాడు. ఒక రాక్షసిని సంహరించడం, పులిని వశపరచడం, శక్తివంతమైన ఆయుధాలు ప్రదర్శించడం, అవి చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు మహిష వధ కథ వినండి. మహిషి అనే రాక్షసి అదే అడవిలో ప్రజలను హింసిస్తూ ఉండేది. అందరు దేవతలు ఆమెను సంహరించలేకపోయారు. కేవలం శివ విష్ణు సమ్మేళన పుత్రుడే ఆమెను సంహరించగలడు అనే వరం ఉంది. ఆ వరాన్ని సాధించిన వాడు అయ్యప్ప స్వామి. మహిషి వధ తర్వాత ముక్తి పొందింది. మరణించే ముందు ఒక ప్రార్థన చేసింది. ఓ స్వామి, ఎవరైనా నిన్ను దర్శించాలంటే కఠిన తపస్సు చెయ్యాలి. నువ్వు ఈ అటవీ కొండపై నివసించు అని. అందుకే అయ్యప్ప శబరిమల కొండపై నివసించాడు. ఇక్కడే శబరీదేవి దీర్ఘకాలం తపస్సు చేసింది. అందుకే ఈ కొండను శబరిమల అంటే శబరిమల అని పిలుస్తారు. ఇప్పుడు 41 రోజుల వ్రతం గురించి తెలుసుకుందాం. శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైనది 41 రోజుల వ్రతం. ఈ వ్రతం సమయంలో భక్తుడు వృక్షాహారం తీసుకుంటాడు. మాంసం, మద్యం వద్దు. కఠిన బ్రహ్మచర్యం, నల్లబట్టలు, నేల మీద నిద్ర, రోజు అయ్యప్ప జపం, కోపం, అసూయలు వద్దు. దైవచింతనతో జీవితం. ఇది శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రకారం 41 రోజులు అంటే ఒక మండలం. ఈ తపస్సుతో మన అంతర్గత శక్తి జాగృతం అవుతుంది. ఒక్కసారి ఊహించండి, 41 రోజుల నియమాలు పాటిస్తే మీ శరీరం ఎలా మారుతుందో, మీ మనసును ఎంత శుద్ధిగా మారుతుందో. అందుకే అయ్యప్ప మాల ధరించడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు ఇరుముడి రహస్యం. ఇరుముడి అంటే 2 మూటలు. ఒక మూటలో భగవానుడికి సమర్పణలు, నెయ్యి, ధూపం, కర్పూరం. రెండో మూటలో భక్తుని అవసరాలు. ఇరుముడి తలపై పెట్టుకుని శబరిమల ఎక్కాలి. ఇరుముడు లేని భక్తుడు 18 మెట్లు ఎక్కరాదు. ఇది సంప్రదాయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంకేతం. భక్తుడు తన అహంకారాన్ని ఈ బరువుతో పక్కన పెడతాడు. ఇప్పుడు యాత్ర ప్రారంభం. 41 రోజుల వ్రతం పూర్తయిన తరువాత అయ్యప్ప మాల ధరించి ఇరుముడి తలపై పెట్టుకుని భక్తులు పాండాలం, ఎరుమేలి, పంబ, శబరిమల దారి మొదలు పెడతారు. ఇది సాధారణ రోడ్డు ప్రయాణం కాదు. దట్టమైన అడవులు, కొండలు, వాగులు, నల్లని రాయి మార్గాలు, జంతువుల మధ్య యాత్ర. ఈ అడవులు ఒకప్పుడు అయ్యప్ప స్వామి సంచరించిన పవిత్ర భూమి. అందుకే భక్తులు నిశ్శబ్దంగా, శాంతంగా, దైవస్మరణతో ముందుకు కదులుతారు. యాత్రలో ఎక్కడా గొడవలు, కోపం, అహంభావం ఉండకూడదు. ఈ మొత్తం ప్రయాణం మన అంతర్గత యుద్ధానికి ప్రతీక. ఎరుమేలి చేరుకున్నారు. ఇక్కడే ఉంది వావర్ స్వామి మసీదు మరియు ఆలయం. వావర్ అయ్యప్ప స్వామికి ముస్లిం స్నేహితుడు. మహిషి వధలో సహాయం చేశాడు. అయ్యప్ప స్వామి మతభేదాలను చెరిగించి స్నేహం, సమానత్వం, ఐక్యతకు సంకేతంగా వావర్ స్వామిని గౌరవించాడు. ఈ రోజు కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి యాత్ర చేస్తారు. ఇది ప్రపంచంలోనే మతాలకు అతీతమైన యాత్ర. దేవుడు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు. దేవుడు ఆత్మ అని ఈ దృశ్యం చెబుతుంది. ఎరుమేలి తరువాత పంబా నది. ఈ నది పవిత్ర గంగ వంటి నది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయి, మనసు హాయిగా మారుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. పంబా తీరంలో భక్తులు చెబుతారు,
ఇక్కడ స్నానం చేస్తే మన జీవితం కొత్తగా మొదలైనట్టే. ఈ నదిలో స్నానం చేసి ప్రార్థనలు చేసి శబరిమల ఎక్కడం ప్రారంభం అవుతుంది. అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. శబరిమల కొండ ఎక్కే దారి సుమారు 5 కిలోమీటర్ల అరణ్య మార్గం, రాయి, మసురు జారిపడే మార్గం, వన్యప్రాణులు. కానీ ఆశ్చర్యకరమైన విషయం, భక్తులు కాలినడకన వెళ్తే ఎక్కడో ఒక శక్తి నడిపిస్తోంది అని అనిపిస్తుంది. చాలా మంది చెబుతారు అయ్యప్ప స్వామి మన వెనకాలే నడుస్తున్నట్టుంటుంది. ఇది నమ్మకం కాదు, సైంటిఫిక్ గా చెప్పాలంటే అటవీ ప్రాంతంలో నెగిటివ్ అయాన్స్ మెదడును శుద్ధి చేస్తాయి. జపం వల్ల బ్రెయిన్ వేవ్స్ మారుతాయి, స్ట్రెస్ తగ్గిపోతుంది. న్యాచురల్ స్పిరిచువల్ హీలింగ్ జర్నీ. 10 నెలలు కాంతిలో శబరిమల ఆలయం కనిపిస్తుంది. 18 పడిమెట్లు. ఈ 18 మెట్లు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 8 అంతఃకరణాలు. ప్రతి మెట్టు మీద స్వామి శరణం అని పలికితే పాపాలు కరుగుతాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు శబరిమల కొండపై మకర జ్యోతి కనిపిస్తుంది. లక్షల మంది దర్శనం కోసం ఎదురు చూస్తారు. ఇది మన ఆత్మలోని వెలుగు. అయ్యప్ప స్వామి ఉపదేశం: అహంకారం తీయండి, అశుద్ధి వదలండి, సమానత్వం పాటించండి, స్వీయ నియంత్రణ సాధించండి, ప్రకృతిని గౌరవించండి. ఇవి పాటిస్తే శాంతి, ఆరోగ్యం, విజయాలు వస్తాయి. శబరిమల అంటే ఆలయం కాదు, జీవన విధానం. స్నేహితులారా, మీరు ఈ కథ విన్న తరువాత మీ మనస్సులో అయ్యప్ప స్వామి ఉంటే మీ జీవితమంతా ఆయన మీతో ఉంటాడు. మీరు శబరిమల వెళ్ళకపోయినా మీ మనసే శబరిమల అయిపోవాలి. స్వామి శరణమయ్యప్ప అని మనస్ఫూర్తిగా అన్నారంటే మీ సమస్యలకు పరిష్కారం, మీ భయాలకు విముక్తి, మీ జీవితానికి దారి వస్తాయి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.